మనకు మేలు చేసినటువంటి ప్రతి ఒక్కరి గురించి మనం తెలుసుకుంటాం. ఏమండి, మనకు ఉపయోగకరమైనటువంటి వస్తువులు కనిపెట్టినటువంటి వాళ్ళందరినీ గురించి మనం తెలుసుకుంటాము. మనసులో వాళ్ళకు కృతజ్ఞతలు మనం అర్పించుకుంటాం. ఉదాహరణకు చూడండి, మనం ఈ గ్యాడ్జెట్స్ ఉపయోగిస్తున్నాము, సెల్ ఫోన్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మనం జ్ఞాపకం తెచ్చుకుంటాం. వాళ్ళు ఆ విధంగా కనిపెట్టారు, ఈ విధంగా ఈ ఈ మాధ్యమం ద్వారా ప్రజలందరూ ఏకమవుతున్నారు, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు క్షణాల్లో మన కళ్ళ ముందు కనబడుతున్నారు అని మనం జనరల్గా మనం ప్రపంచానికి ఉపయోగపడే ఏ పని చేసినప్పటికీ కూడా వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి ఒక నైతిక సమాజాన్ని పరిచయం చేశారు. సోదర మహాశిల్లారు, ఆ నైతిక సమాజంలో మద్యపానం అనేది ఉండదు, అత్యాచారాలు ఉండవు, హత్యలు ఉండవు, ఒక సుందరమైనటువంటి సమాజం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అది అవసరమా కాదంటారు? ఒకసారి ఆలోచన చేయండి. మానవత్వం చచ్చిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మానవత్వానికి మించినటువంటి లేదు. ఇది లేకపోతే మీరు మనుషులే కాదు, దైవం మిమ్మల్ని అసలు పట్టించుకోదు. నీ పొరుగువాడు పస్తులతో ఉండి నువ్వు కడుపు నిండా పూజిస్తే నువ్వే మనిషివయ్యా, నువ్వు విశ్వాసమే కావచ్చు, పక్కన పెట్టు, మనిషివే కావు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కాబట్టి నీ మాటల ద్వారా, నీ చేతల ద్వారా పొరుగువాడు సురక్షితంగా ఉండాలి, లేకపోతే నువ్వు ఎన్ని ఆరాధన చేసినా వ్యర్థమే అన్నారు. ఈ విధంగా మానవత్వం పునాదిగా అద్భుతమైనటువంటి సమాజ నిర్మాణం ఆయన చేశారు. ఆ సమాజం తన దైవాన్ని గుర్తించినటువంటి సమాజం. సృష్టికర్త ఒక్కడే ఆరాధనకు అర్హుడు, సృష్టి కాదు ఆరాధనకు అర్హులు. సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా బలహీనులే, అది వాళ్ళు దైవాలు కాదు. దైవం అన్నవాడు కేవలం ఒక్కడు మాత్రమే, ఆయనే సృష్టికర్త. ఈ విధంగా క్లియర్ అయినటువంటి భావన, దైవ భావన కల్పించారు. ఇంకా మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని గురించి అతి స్పష్టంగా తెలియజేశారు. మిమ్మల్ని దైవం పుట్టించాడు, దైవమే మిమ్మల్ని ఇక్కడ మంచి చెడులకు గురి చేస్తున్నాడు, మిమ్మల్ని పరీక్షించడం కోసము. తిరిగి మీరందరూ దైవం ఎందుకు వెళ్ళిపోవాలి, చేసే ప్రతి కర్మకు మీరు సమాధానం చెప్పుకోవాలి. ఒక తీర్పు దినం అనేది ఉన్నది, ఇక్కడ తప్పించుకుని అక్కడ ఎంత మాత్రం కూడా తప్పించుకోలేరు. ఆ దినాన్న ఎవరైతే సాఫల్యం పొందుతారో అది నిజమైన సాఫల్యము. ఇక్కడ మీరు పొందుతున్నటువంటి ఈ రాజకీయ భోగాలు కానివ్వండి, ఈ పదవులు కానివ్వండి, ఇవి ఎంత మాత్రం కూడా కాదు. కులబద్ద దైవబద్ద ఇన్న అక్రమకం ఇందల్లవ అత్కాకం. దైవానికి ఎక్కువగా ఎవడైతే భయపడతాడో వాడు దైవానికి చేరువవుతాడు తప్పించి మీ మంది మానబలం ఇక్కడ మీ చుట్టూ కూడా వై కేటగిరీ ఉండొచ్చు, జెడ్ కేటగిరీ ఉండొచ్చు, ఒక 30 మంది కమాండర్స్ మీ చుట్టూ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఒంటరిగా దైవదూతలు మీ చుట్టుపట్టు నేర్చుకుని తీసుకుని వస్తారు. చేసే ప్రతి కర్మకు మీరు సమాధానం చెప్పుకోవాలి. చెడు కర్మలైతే శాశ్వతమైనటువంటి నరకము, మంచి కర్మలైతే శాశ్వతమైనటువంటి స్వర్గం అని చెప్పేసి, జీవితము పరలోకం ఉంది, ఇది కాదు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవిత లక్ష్యాన్ని గురించి మనకు తెలియజేశారు. సరే, రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. ప్రజలందరూ బాగుండాలి, అందరూ శాంతిగా ఉండాలి, అందరినీ దైవం చల్లగా చూడాలి.